సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో నేలపై నీటిని పారించి పంటలను సాగు చేయడం వల్ల నీటి వృధాతో పాటు కలుపు మొక్కలు పెరగడం, ఎరువులు వృధా కావడం, కూలీల ఖర్చు కలిసి తడిసి మోపిడవుతూ ఉంటాయి. కానీ వ్యవసాయంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రైతులు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బిందు తుంపర పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు రైతులు. వాన నీటి కోసం ఎదురు చూడకుండా సర్కారు సహాయాన్ని అందిపుచ్చుకొని ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు వనపర్తి జిల్లా రైతు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సంప్రదాయ సాగుకు స్వస్తి చెప్తూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకొని ఆదర్శ వ్యవసాయం చేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే బిందు సేద్యం. మరి ఈ విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న వనపర్తి జిల్లా రైతు ఆ దిశగా అడుగులు వేశాడు. సత్ఫలితాలను సాధిస్తున్నాడు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి దంపతులు తమకున్న 6.5 ఎకరాలలో 3 ఎకరాలు వరి సాగు చేస్తూ మిగతా 3.5 ఎకరాలు మామిడి పంట సాగు చేస్తున్నారు. రైతు తమకున్న బోరు ద్వారా ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న ఫామ్ పాండును విద్యుత్ ఉన్నప్పుడు నీటిని నింపి పంటలకు అవసరమైనప్పుడు ఆ నీటిని వాడుకుంటారు. ముఖ్యంగా మామిడి తోట కోసం డ్రిప్ సౌకర్యాన్ని అమర్చారు. దీనివల్ల మామిడికి నీరందడమే కాకుండా మిగతా చోట కూడా నీరు బిందు రూపంలో పడటాన్ని కూడా వీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. మామిడి మొక్కలు నాటేటప్పుడు మొక్కల మధ్య దూరాన్ని ఎక్కువగా ఉంచి నాటడం వల్ల వాటి మధ్యలో అంతర పంటలను సాగు చేస్తున్నాడు. అంతర పంటలుగా కంది, మునగ, బొబ్బర్లు, అనుములు, కూరగాయల తోటలు వంటివి సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. 4 నెలల క్రితమే కోల్కతా నుండి తెచ్చిన గ్రీన్ తెలంగాణ యాపిల్ను 3.5 ఎకరాల్లో మామిడి చెట్ల మధ్యలో నాటారు. వీటన్నింటికీ కూడా డ్రిప్ ద్వారానే నీటిని అందిస్తున్నారు. పూర్వం తమ బోరు నీటితో కేవలం 2.5 ఎకరాలు మాత్రమే సాగు చేసే అవకాశం ఉండేదని సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం డ్రిప్ వాడటం వల్ల 6.5 ఎకరాలను సాగులోకి తీసుకురాగలిగామని ఆయన వివరించారు. అనేది ఏముండదు. పాము పండ్ల నీళ్లు తాకున్నామంటే మనకి ఎప్పటికీ ఉపయోగం అవుతుంటాయి. ఏ టైం ఎన్ని టైం లేకుండా పెట్టుకోవచ్చు. రాత్రి అనకు పగులనకు ఏ డే అనకు కరెంటే రావాలి, నీళ్ళు పెట్టుకోవాలనే సమస్య ఉండదు. మనకి ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు నీళ్ళు పెట్టుకోవచ్చు పాము పండుతోటి. అందుకొరకు పాము పండు డ్రిప్ ఇరిగేషన్ చాలా మేలు. ఎవరైనా కానీ పాము పండుకి అప్లికేషన్ పెట్టుకొని పాము పండు తెచ్చుకోవాలి. పాము పండు తెచ్చుకుంటే మనకు చాలా ఉపయోగం. కొద్దిగా నీళ్ళు ఉన్నా కానీ మంచి ఉపయోగం అవుతుంది పాము పండు దగ్గర. నేనైతే వీడికి 8 ఏళ్ళు అవుతుంది పాము పండుతోనే ఉపయోగించుకుంటున్నాం. నీళ్ళు వేస్ట్ కాకుండా ఎప్పటికప్పుడే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ నేను నా భార్య డ్రిప్ ఇరిగేషన్ కానీ ఉంటాము. నీళ్ళు ఒక మొక్క కానీ ఒక మొక్కకు నీళ్ళు పోకపోతే అక్కడ చూసుకుంటాము. ఆ నీళ్ళను వేస్ట్ కానియము. కనీసం 1 లీటర్ నీళ్ళు కూడా వేస్ట్ కానియము. రోజుకైనా కానీ రోజు నీళ్ళు పెట్టుకుంటాము, రోజు బంద్ చేసుకుంటాము. రోజు 2 గంటలు నీళ్ళు పెడతాము. ఎక్కువైతే ఏం పెట్టాము. 2 గంటల నీళ్ళకే మస్తు అయితే మా చెట్లకు మొత్తం. వనపర్తి మండలము. మా పేరు సుమిత్ర. మాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల భూమిలో డ్రిప్ చేసుకున్నాము. ఒక 3 ఎకరాలు వరి చేసుకుంటాము, 3 ఎకరాలు తోట, మామిడి తోట ఉంది, ఆపిల్ బేర్ ఉంది. దాని మధ్యలో అవి కూరగాయలు చెట్లు నాటుకుంటాము. పాము పండు ఉంది. దానివలన మాకు కూలీలు కూడా పట్టకుండా మేమే సేద్యం చేసుకుంటాం. డ్రిప్ వలన మేము 6 ఎకరాలు సేద్యం సాగు చేసుకుంటున్నాం సార్. కూలీలు కూడా లేకుండా సొంతం మేమే చేసుకుంటాము. కలుపు ముక్కలు కూడా బాగా పడవు. మా కాడికి మేము తీసేసుకుంటాం కలుపు. ఒకవేళ డ్రిప్ లేకుంటే ఎక్కువ కూలీలు పడతారు సార్. ప్రతి దానికి ప్రతి సేను మేమే కలుపు వీక్కుంటాం. మేమే మందులు పిండి అంతా మేమే పెట్టుకుంటాం. నీళ్ళ విషయం కూడా చాలా పొదుపుగా వాడతాయి సార్. 6 ఎకరాలు మొత్తం వాడుతుంది డ్రిప్ లేకుంటే 2 ఎకరాలే వాడుతుంది. డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం వల్ల నీటి వృధా తగ్గి సాగు విస్తీర్ణం పెరిగి కలుపు ఖర్చులు తగ్గడమే కాకుండా నీటిలో కరిగే ఎరువులను కూడా డ్రిప్ ద్వారా అందించడం వల్ల ప్రతి మొక్కకు సమానంగా ఎరువులు అంది పంట అంతా ఒకే మాదిరిగా రావడంతో పాటు ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుందని, వృధా కూడా ఉండదని రైతు వివరిస్తున్నాడు.
ఫర్టిలైజర్ ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఫర్టిలైజర్ మనుషులతో పెట్టవలసిన అవసరం ఉండదు. డ్రిప్కు ఫర్టిలైజర్ ట్యాంక్ అని పెస్టిసైడ్కు ఫర్టిలైజర్కు ట్యాంక్ అలాగ వస్తుంది. ఆ ట్యాంకులో పోసి మనం ఫర్టిలైజర్ కలిపి కానీ లేకపోతే లిక్విడ్ మందు కానీ కలిపి ఆ ట్యాంకులో పోస్తే ప్రతి ఒక్క చెట్టుకు సమాన భాగంగా ఎక్కువ తక్కువ లేకుండా ఒకే మాదిరిగా దుంకుతుంది. నీవు ఎన్ని లక్షల చెట్లు ఉన్నా సరే కానీ లక్షల చెట్లకు బొట్టు డ్రాప్ 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 ప్రతి చెట్టుకు దుంకుతుంది. ప్రతి చెట్టుకు ఉపయోగం అవుతుంది. మనం ఒట్టిగా వేస్తే చల్తానంటే ఒక చెట్టుకు పడుతుంది, ఒక చెట్టుకు పడదు. భూమి పోటీ వేస్ట్ ఎక్కువైపోతుంటుంది. ఇది వేస్ట్ కాకుండా మనం వేసే ఫర్టిలైజర్ కొద్దిగా అయినా కానీ మొత్తం చెట్లకు ఉపయోగం అవుతుంది. వేరే దానికైతే ఏం గడ్డికి దానికి దేనికి ఉపయోగం కాదు. పక్కకి ఎక్కడ వెళ్ళిపోదు. మన చెట్టు దగ్గరనే ఉపయోగం అవుతుంటుంది. చెట్టే తీసుకుంటుంటుంది. దానికి ప్రతి చెట్టుకు ఒకే సమానంగా ఉపయోగం అవుతుంది. చెట్టు బాగా ఎదుగుతుంటుంది. భూమి మెత్తగా ఉంటుంది. చెట్టు ఎదగడానికి మంచి ఉపయోగం, మంచి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ శాతం ఎదుగుతుంటుంది. ప్రతి రైతు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందేందుకు ఈ బిందు తుంపర్ల సేద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని, కాబట్టి రైతులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని లాభాల సాగును చేయాలని సూచిస్తున్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం వల్ల కూలీల అవసరం ఉండడం లేదని, కుటుంబ సభ్యులే సాగులో సహకరిస్తున్నారని రైతు చెప్తున్నాడు.